కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు దేవ, ఇంతవరకు నాయన ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోచు ఉండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా నాయన ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను వేగిరపడి వినుటకు యోగ్యమైన మంచి మనస్సుతో వినడానికి గ్రహించడానికి మీరు సహాయమును చేయమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో ఉండే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ మాటలని పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి బోధించాడు. పౌలు గారు మిషనరీ ప్రయాణములను చేశాడు. ఇదే పుస్తకంలో 13వ అధ్యాయమును మనము చదువుకున్నట్లయితే ప్రారంభ వచనాలలో వారు ఉపవాసం ఉండి ప్రభువును సేవించుచు ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు సంఘముతో మాట్లాడతాడు. నేను పిలిచిన పని కొరకు పౌలును బర్నబాను ప్రత్యేకపరచండి అని మాట్లాడినప్పుడు సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని దేవుని పని కొరకు పంపించడాన్ని మనము చూస్తాం. అది మొదటి మిషనరీ ప్రయాణం. ఈ 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఇది పౌలు గారి యొక్క రెండవ మిషనరీ ప్రయాణం. పౌలు గారు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఉన్నారు. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో ఐరోపా ఖండానికి వచ్చాడు. 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. 17వ అధ్యాయంలో తెస్సలోనికా పట్టణానికి, అలాగే బెరయ నుండి ఏథెన్సుకు రావడము జరిగింది. తెస్సలోనికాలో సువార్త ప్రకటించాడు. అక్కడ శ్రమ ఎదురైంది కనుక అక్కడి నుంచి బెరయాకి పంపించారు పౌలు గారిని. బెరయాలో కూడా సువార్తను ప్రకటించాడు. పౌలు బెరయాలో కూడా సువార్తను ప్రకటిస్తున్నారని తెస్సలోనికలో ఉన్నటువంటి వారు విని బెరయాకి వచ్చి జన సమూహం రేపి కలవరపరిచారు. 17వ అధ్యాయం 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం. 13వ వచనం నుండి చదువుతాను. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి
జన సమూహములను రేపి కలవరపరిచి, వెంటనే సహోదరులు అనగా బెరయాలో ఉన్న సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి, పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి, శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యుద్ధకు రావలెనని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి. పౌలును ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సహోదరులు పౌలు గారిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చారు. కనుక పౌలు గారు ఈ పట్టణములో ఉన్నారు. ఈ పట్టణము గ్రీసు దేశములో ఉంది. గ్రీసు దేశము ఐరోపా ఖండములో ఉంది. కనుక పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణములో ఐరోపా ఖండములో, ఆ ఖండంలో ఉన్నటువంటి గ్రీసు దేశములో, ఆ దేశంలో ఉన్నటువంటి ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. ఈ ఏథెన్సు పట్టణము ఆ దేశానికి రాజధాని. భారతదేశానికి ఢిల్లీ ఏ విధంగా రాజధానో అలాగే గ్రీసు దేశానికి ఏథెన్స్ రాజధాని. అలాగే చాలా పెద్ద పట్టణము ఇది ఆ దేశంలో. ఈ ఏథెన్స్ గురించి మనము దేవుని వాక్యమును చూసినట్లయితే 20వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, 20 అంతకన్నా మునుపుగా 18వ వచనం, 18వ వచనం. ఎపికూరియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు ఈ ఏథెన్స్ పట్టణములో జ్ఞానులు ఉన్నారు. ఎపికూరియులు, స్తోయికులు ఎవరు వీరు? అక్కడే మనకి ఎపికూరియులు అనే పదము దగ్గర మనకు 3 అని ఉంది. క్రింద మనం చూస్తే వీరు గ్రేకేయులలోని తెగలు అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుల్లో తెగలు ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సదూకయ్యులు, హెరోదీయులు అని. అలాగే గ్రేకేయులలో కూడా తెగల వారు ఉన్నారు. ఆ తెగల వారే ఎపికూరియులు. ఏది ఏమైనా ఇక్కడ ఏథెన్స్ వారి గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే జ్ఞానులు. అంత మాత్రమే కాదు, చూడండి 20వ వచనం. అంటే ఈ పట్టణస్థులను గురించి కొన్ని మంచి లక్షణాలు. 20వ వచనం, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పి. ఏంటి పౌలు బోధించిన క్రొత్త సంగతులు ఏమిటి అంటే 18వ వచనంలో యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించాడు. ఆ సంగతులు వారికి క్రొత్త సంగతులుగా అనిపించాయి. అయితే ఇక్కడ వారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఈ పౌలు గారు నూతన బోధ చేస్తున్నాడు. క్రొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నాయి. వీటి భావం ఏమిటో తెలుసుకొనగోరుకున్నారు వాళ్ళు. ఇది వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. ఆ నూతన బోధ, క్రొత్త సంగతుల యొక్క భావం ఏమిటో తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి వారు వీరు. చూడండి, అదే 21వ వచనంలో ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. వీరు ఎలాగా కాలం గడిపారో చూడండి. క్రొత్త సంగతులు చెప్పడం లేక వినటం మాత్రం, వీటిలో మాత్రమే తమ కాలమును గడిపారట వీరు. ఈ పట్టణస్థులను గురించిన కొన్ని మంచి విషయాలు ఇవి. అలాగే ఈ పట్టణం గురించి మరికొన్ని విషయాలు మనం చూస్తే 18వ వచనంలో పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము
విగ్రహములతో నిండి ఉండుట చూచి, ఆ పట్టణము ఎలా నిండి ఉందంట? విగ్రహములతో నిండి ఉందంట. అలాగే 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు. ఆ మాటను నేను నొక్కి చెబుతున్నాను, అతి దేవతా భక్తి గలవారు. 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దేవతా ప్రతిమలు. ఈ ఏథెన్స్ పట్టణము విగ్రహములతో నిండి ఉంది. ఆ ఏథెన్స్ వారు అతి దేవతా భక్తి గలవారు. ఆ ఏథెన్స్ పట్టణము దేవతా ప్రతిమలతో కూడినటువంటిది. ఇది ఏథెన్స్ పట్టణమును గురించి నాకు కొన్ని ముఖ్య విషయాలు. ఈ పట్టణానికి పౌలు గారు వచ్చారు. పౌలు గారు వచ్చినప్పుడు ఆ పౌలు 16వ వచనంలో, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. పౌలు గారు ఆ పట్టణంలో ఉన్నప్పుడు, ఆ పట్టణ యొక్క స్థితి చూసినప్పుడు అతడు ఎలా స్పందించాడో ఆ పరిశుద్ధాత్ముడు లూకా గారి ద్వారా ఈ వచనములో వ్రాయించాడు. అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అలాగా ఏం చేశాడు కాబట్టి, సమాజ మందిరములలో యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. అలాగే ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమని చెప్పుకొని అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించెను. చివరికి పౌలు గారిని అరేయోపగు అనే సభ దగ్గరికి తీసుకొని వచ్చారు. 22వ వచనంలో పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఇప్పుడు ఇది సందర్భం. పౌలు గారు మన 30వ వచనాన్ని చదువుకున్నాం కదా, ఈ అధ్యాయము 30వ వచనాన్ని మనం మొదట చదువుకున్నాం కదా, ఇది సందర్భం. పౌలు గారు ఏథెన్స్ పట్టణములో అరేయోపగు సభ దగ్గరికి తీసుకొని రాబోయడం, పౌలు గారు ఆ అరేయోపగు మధ్య నిలిచి చెబుతూ ఆ ఏథెన్స్ వారితో మాట్లాడుచు ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మరలా ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 30వ వచనం, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? మనుషులకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడట. ఎక్కడ ఉన్నటువంటి మనుషులకి? అంతటా ఉన్నటువంటి మనుషులకి. అంతటను అందరికీ ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మారు మనస్సు పొందాలి అని. కాబట్టి అందరిలో అంతటలో ఈ ఏథెన్స్ వారు కూడా వస్తారు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మారు మనస్సు పొందాలి అని. ఇక్కడ మనకున్న ఈ సందర్భంలో ఏథెన్స్ వారు ఏం చేయాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంటే, మారు మనస్సు పొందాలి. వీరు తమ మనస్సును మార్చుకోవాలి, లేక తమ హృదయమును మార్చుకోవాలి. ఎవరిని గురించి మార్చుకోవాలి? ఏ విషయమై వీరు మారు మనస్సు పొందాలి అని మనము దేవుని వాక్యమును ఆలోచన చేసినట్లయితే 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇప్పుడు ఏథెన్స్ వారు మారు మనస్సు పొందాలి. ఏమని మారు మనస్సు పొందాలి అంటే,
అంటే అనగా వారు ఏమని తలంచారు అంటే, దేవుడు హస్తకృతములైన ఆలయాలలో నివసిస్తాడు అని తలంచారు వారు. అందుకే వారి పట్టణం విగ్రహములతో నిండి ఉంది. అందుకే వారి పట్టణం దేవతా ప్రతిమలతో నిండి ఉంది. మానవులు తమ చేతులతో నిర్మించినటువంటి ఆలయాలలో దేవతలు నివసిస్తారు అని అనుకున్నారు వారు. కానీ ఇప్పుడు మీరేం చేయాలి? వారి మనస్సును మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలి అంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అనే విషయంలో వారి మనసును మార్చుకోవాలి. వారు నివసిస్తారు అని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వారి మనస్సును మార్చుకోవాలి. ఇప్పుడు ఏమని మార్చుకోవాలి? వాళ్ళు నివసింపడు. దేవుడు మహా ఆకాశములో పట్టజాలనటువంటి వాడు. ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి మనుషులు తమ చేతులతో నిర్మించినటువంటి ఆలయాలలో నివసించడు అని వారు తమ మనస్సును మార్చుకొనవలసినటువంటి వారై ఉంచి ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుని గురించి, సృష్టికర్త గురించి వారు తమ మనస్సును మార్చుకొనవలసినటువంటి వారై ఉన్నారు. 25వ వచనములో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఏదెన్స్ వారిని కూడా సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడములాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అంటే దేవుడు ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి మనుషులను ఏ కాలములో ఏ జాతులను ఉంచాలి, ఏ జాతులు వారు ఏ స్థలము నుండి ఏ స్థలము వరకు అనగా ఆ పొలిమేరలు, దేశానికి ఉన్నటువంటి సరిహద్దులు. మనము ద్వితీయోపదేశ కాండాన్ని చదువుకుంటే ఇశ్రాయేలీల సరిహద్దు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని మనము సరిహద్దులను దేవుడు నియమించడాన్ని మనం చూస్తాం. ఈ విధంగా దేవుడు ప్రతి జాతి మనుషులకి నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఈ విషయాలలో ఏథెన్సు వారు వారి మనస్సును మార్చుకొనవలసినటువంటి వారై ఉంటున్నారు. అలాగే 30వ వచనం 27వ వచనం చివరిగా, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఈ ఏథెన్సు ప్రజలు ఏమనుకున్నారంటే, దేవుడు మనకు దూరముగా ఉండువాడు అని అనుకున్నారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని చెబుతున్నాడు అనగా, ఆయన మనలో, నాకు అలాగే మీకు కూడా మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని బోధించాడు. కనుక ఏథెన్సు వారు దేవుడు మనకు దూరముగా ఉంటాడు అనే ఆలోచన కలిగినటువంటి వీరు ఆయన విషయమై తమ మనస్సును మార్చుకోవాలి. ఏమని? ఆయన మనలో ఎవనికి
దూరముగా ఉండువాడు కాడు అని మారు మనస్సు పొందవలసినటువంటి వారై ఉన్నారు. 28వ వచనంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. 29వ వచనం, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అనగా మీరు ఏమని తలంచారు? ఏథెన్స్ ప్రజలు ఏమని తలంచారు, లేక ఏమని అనుకున్నారు, ఏమని ఊహించారు అంటే, మనుషులు తమ చమత్కార కల్పనల వలన బంగారం తీసుకొని, వెండి తీసుకొని, రాయిని తీసుకొని, ఆ బంగారంతో ఒక ప్రతిమ చేసి, వెండితో ప్రతిమ చేసి, ఆ రాయితో ప్రతిమ చేసి, ఆ యొక్క ఈ బంగారు వెండి రాయితో చేయబడిన ఆ ప్రతిమ దేవత్వమును పోలి ఉన్నదని వారు తలంచారు. ఆ ప్రతిమనే దేవుడు అని తలంచారు. ఇలా తలంచినటువంటి వీరు ఇప్పుడు దేవుని విషయమై వారు మనస్సును మార్చుకోవాలి. ఏమని మనసు మార్చుకోవాలి? మనము దేవుని సంతానము కనుక ఆయన సంతానమైనటువంటి మనము మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము అంటే వాటితో చేయబడిన ప్రతిమలలో ఆ దేవుని స్వభావము ఉంది. తండ్రి అయినటువంటి దేవుని గురించి బోధించాడు. అలాగే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును గురించి కూడా బోధించాడు. 18వ వచనంలో ఆ చివరి వరుసలు నేను చదువుతున్నాడు చూడండి. అతడు యేసును గూర్చియో పునరుత్థానమును గూర్చియో ప్రకటించెను. తండ్రి అయినటువంటి దేవుని గురించి మాత్రమే కాదు, ఆయన పంపిన కుమారుడైన యేసును గురించి కూడా ప్రకటించాడు. అలాగే ఆయన పునరుత్థానమును గురించి కూడా ప్రకటించాడు. 31వ వచనంలో ఆ పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా ఏం మాట్లాడాడు యేసుక్రీస్తు గురించి అనగా, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుడు. యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడింది? ఇక్కడ పౌలు గారు ఏమని బోధిస్తున్నాడు? దేవుడు నియమించిన మనుష్యుడు. అలాగే ఇంకా యేసుక్రీస్తు గురించి పౌలు గారు ఏమని బోధిస్తున్నాడు? ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అనగా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి చేతనే భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక దినమున తీర్పు తీర్చబోచున్నాడు. అనగా దేవుడు యేసుక్రీస్తు వారిని న్యాయాధిపతిగా నియమించాడు. యేసుక్రీస్తు వారు ఒక న్యాయాధిపతి. యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు న్యాయము తీర్చడానికి లేక ప్రజలకి తీర్పు తీర్చడానికి సర్వాధికారమును అనుగ్రహించాడు అని బోధిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరును కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చే సర్వాధికారాన్ని అప్పగించి ఉన్నాడు. అలాగే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం.
ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమియ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం న్యాయాధిపతినిగా దేవుడు ఆ యేసుక్రీస్తును నియమించాడు. ఇక్కడ పౌలు గారు ఏథెన్స్ వారలతో మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆ దేవుడు నియమించాడు యేసుక్రీస్తును. ఆ యేసుక్రీస్తు చేతనే ఒక రోజు ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చు సర్వాధికారాన్ని ఆయన యేసుక్రీస్తుకు అప్పగించాడు అని మాట్లాడుచూ ఉంటున్నాడు. ఇంకా యేసుక్రీస్తు గురించి ఇంకా ఏమని మాట్లాడుతున్నట్టు చూడండి పౌలు గారు. అదే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనములో మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ దినమున ఏం చేయబోతున్నాడు? భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరి చేత తీర్పు తీర్చబోతున్నాడు? తన కుమారుడు తాను నియమించిన మనుషుడైన యేసుక్రీస్తు చేత. దేనిని అనుసరించి? నీతిని అనుసరించి. అయితే చనిపోయినటువంటి ప్రజలు ఎలాగా, వారెలాగా ఆ దినాన దేవుని ఎదుటికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎదుటికి వస్తారు? మనుషులు చనిపోయారు కదా, సమాధి చేయబడ్డారు కదా, వారి శరీరాలు సమాధిలో కులిపోయాయి కదా, పురుగులు పట్టిపోయాయి కదా, ఆ యొక్క నేలలో కలిసిపోయాయి కదా. మరి వారెలాగా మరలా దేవుని ఎదుట నిలబడతారు? యేసుక్రీస్తు ఎదుట నిలబడతారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేత వారికి తీర్పును ఎలా తీరుస్తాడు అంటే దానికి ఆధారము దేవుడు ఎలా కలగజేశాడో చెబుతూ ఉన్నాడు. చూడండి, మృతులలో నుండి ఆయనను లేపినందున. పౌలు గారు యేసుక్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఆయన గురించి ఏమని బోధిస్తున్నాడు? మృతి చెందాడు యేసుక్రీస్తు వారు, మన పాపముల కొరకు మరణించాడు అన్నటువంటి విషయాన్ని ఏథెన్సు ప్రజలతో ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మరణించాడు, తండ్రి అయినటువంటి దేవుడు 3వ దినమున లేపాడు అని యేసు పునరుత్థానాన్ని గురించి ఇక్కడ పౌలు గారు ప్రకటిస్తూ ఉంటున్నారు. అనగా ఇక్కడ ఆ పౌలు గారు యేసు పునరుత్థానాన్ని గురించి ప్రకటించి దేవుడు యేసును ఏ విధంగా లేపాడో అలాగే చనిపోయినటువంటి వారిని కూడా ఒక రోజు లేపుతాడు, వారు లేపబడతారు, దేవుని ఎదుటికి ఆయన కుమారుని ఎదుటికి వస్తారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు చేత వారికి తీర్పు తీరుస్తాడని ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి ఏథెన్సు వారలతో ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఏథెన్సు వారలు మారు మనస్సు పొందాలి, వారి మనస్సును మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలి? ఎవరి విషయమై వారి మనస్సును మార్చుకోవాలి అనగా దేవుని విషయమై వారి మనస్సును మార్చుకోవాలి. మొదటిది. రెండవది, ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విషయమై మనస్సును మార్చుకోవాలి. చూడండి, యేసును గురించి పౌలు ప్రకటించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారట? 18వ వచనంలో చూడండి, 18వ వచనం 17వ అధ్యాయం 18వ వచనం. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించి, కొందరు ఈ వదలుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చియో పునరుత్థానమును గూర్చియో ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకొనిరి. ఈ పౌలు గారు యేసును గూర్చియో ఆయన పునరుత్థానమును గూర్చియో ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలలో కొందరు ఏమనుకున్నారట?
ఈ పౌలు అన్య దేవతలను అంటే ఇతర దేవతలను ప్రకటించుచున్నాడు. అంటే యేసును గురించి వాళ్ళు ఏమనుకున్నారు? ఇతర దేశానికి చెందినటువంటి దేవత, పరదేశానికి చెందినటువంటి దేవత. అక్కడ అన్య దేవతలను అనే మాట దగ్గర 4 ఉంటది. క్రింద మీరు ఫుట్ నోట్ లో చూడండి ఏముందో, దయ్యములను. అక్కడ యేసును గురించి ప్రకటించినప్పుడు ఆ ఏథెన్స్ వారు ఏమనుకున్నారు? అన్య దేవత, యేసును అన్య దేవత అనుకున్నారు. అయితే ఇప్పుడు ఏథెన్స్ వారు ఏం చేయాలి? యేసు అన్య దేవత కాదు, దేవుడు నియమించినటువంటి మనుషుడు అని వారు మనసును మార్చుకోవాలి. దేవుడు నియమించిన ఈ మనుషుని చేతనే భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు, దేవుడు యేసుక్రీస్తుని న్యాయాధిపతిగా నియమించాడు అని వారు తమ మనసును మార్చుకోవాలి. యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని వారు తమ మనసును మార్చుకోవాలి. యేసు పునరుత్థానమే మన పునరుత్థానానికి ఆధారంగా దేవుడు కలగజేశాడు అని వారు తమ మనసును మార్చుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యముగా పౌలు గారు బోధించినటువంటి ఈ బోధలో ఈ ఏథెన్స్ వారు మారు మనసు పొందాలి. ఎవరిని గురించి మారు మనసు పొందాలి అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి మారు మనసు పొందాలి. అలాగే ఆయన పంపిన యేసుక్రీస్తును గురించి మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పేతురు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏ రోజు ఇది? పెంతెకోస్తు పండగ రోజు ఇది. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులారా, మీరు మారు మనస్సు పొందాలి. ఇశ్రాయేలీయులు ఎవరి విషయమై మారు మనసు పొందాలి అనగా వారు చంపినటువంటి చూడండి 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అనగా ఇశ్రాయేలీయులైనటువంటి మీరు యేసుక్రీస్తును అప్పగించారు. ఎవరికి అప్పగించారు? అన్ని జనులైనటువంటి రోమీలకు అప్పగించారు. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. అలాగే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును నిరాకరించారు. 13-14 వచనంలో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని అనగా బరబ్బను మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. అనగా ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు విషయమై ఏం చేశారు? వాళ్ళు పిలాతు ఎదుట ఆయనను నిరాకరించారు. ఎందుకు నిరాకరించారు? వారు ఏమనుకున్నారంటే ఈ యేసు ఆ దేవుడు వాగ్దానం చేసిన క్రీస్తు అని వారు అనుకోలేదు. వినండి, ఈ నజరేయుడైనటువంటి యేసు దేవుడు వాగ్దానము చేసిన క్రీస్తు, ఇగో ఈ యేసే అని వారు అనుకోలేదు. ఈ యేసు క్రీస్తు కాదు అని వారు అనుకున్నారు. అందుకే ఆయనని నిరాకరించారు. అందుకే పిలాతుకు అప్పగించారు. గవర్నర్ అయినటువంటి పిలాతుకి ఆ అన్ని జనులైన రోమీలకి అప్పగించారు. అలాగే నిరాకరించారు. ఇప్పుడు ఇశ్రాయేలీలో యేసుక్రీస్తు విషయమై వారి మనస్సును మార్చుకోవలసినటువంటి వారై ఉన్నారు. ఏమని మార్చుకోవాలి? క్రీస్తు కాదు అని అనుకున్నటువంటి వారు ఈ యేసునే దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించి ఉన్నాడు
అని వారి మనస్సును మార్చుకోవలసినటువంటి వారే ఉన్నారు. 36వ వచనాన్ని చూడండి. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలీలు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై వారి మనస్సును మార్చుకోవాలి. ఏమని మార్చుకోవాలి? ఈ యేసుని, మేము నిరాకరించిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అని వారు మారు మనసు పొందవలసినటువంటి వారై ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం, నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. నినెవే వారు ఏం చేశారట? ఎవరి ప్రకటన విన్నారు? యోనా ప్రకటన విన్నారు. విని ఏం చేశారు? మారు మనస్సు పొందారు. ఎలా మారు మనసు పొందారు? ఏ విషయంలో మారు మనసు పొందారు? యోనా పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా పుస్తకము 3వ అధ్యాయము 10వ వచనం, ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే ఈ నినెవే వారు చెడు నడతలను కలిగినటువంటి వారు. మనము ఆ 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీనేవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయెను. అలాగే 9వ వచనాన్ని 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, నినెవే వారు దుర్మార్గులు, అలాగే తాము చేయు బలాత్కారమును మానివేయవలను. అంటే బలాత్కారులు. ఈ నినెవే వారు దుర్మార్గపు పనులు చేసినటువంటి వారు, అలాగే బలాత్కారులు, అలాగే చెడు నడతలు కలిగినటువంటి వారు. అయితే ఎప్పుడైతే వీరు యోనా చేసినటువంటి ప్రకటన విన్నారో వారు ఏం చేశారు? వారు మారు మనస్సు పొందారు. అనగా వారు చేస్తున్నటువంటి దుర్మార్గములను విడిచిపెట్టారు. వారు చేస్తున్న బలాత్కారాలను మానివేశారు. వారు నడుస్తున్న ఆ చెడు నడతలను మానుకున్నారు. ఈ విధంగా నీనెవే వారు మారు మనస్సు పొందారు. ప్రత్యేకంగా నీనెవే వారు ఏ విషయమై మారు మనసు పొందారు? వేటి విషయమై మారు మనసు పొందారనగా వారి పాపపు జీవిత విషయమై, వారి చెడు నడతల విషయమై మారు మనస్సు పొందారు. ఈ ఉదయకాలపు వేళ మనము ఏథెన్సు పట్టణస్థులను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. వారు మారు మనసు పొందాలి అని, అది దేవుని ఆజ్ఞ అని పౌలు వారికి బోధించాడు. వారు ఎవరి విషయమై మారు మనసు పొందాలి అనగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు సృష్టికర్తని విడిచి సృష్టిని పూజిస్తూ పాపము చేస్తూ జీవించినటువంటి వారు కనుక తండ్రి అయినటువంటి దేవుని గురించి, అలాగే ఆయన పంపినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వారు మారు మనసు పొందాలి అని పౌలు గారు ప్రకటించడాన్ని మనము చూసాం. అనగా తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వారు తమ మనస్సును మార్చుకున్నారు. అదే విధంగా మనము ఈ ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు విషయమై తమ మనస్సును మార్చుకున్నట్లుగా మనం చూసాం. అదే విధంగా నీనెవే వారు తాము చేస్తున్న పాపముల విషయమై మారు మనస్సు పొందారు అని మనము చూసాం. కాబట్టి ఉదయకాలపు వేళ ఈ ఏథెన్స్ వారి ద్వారా, ఇశ్రాయేలీల ద్వారా
అలాగే ఈ నీనెవే పట్టణస్థుల ద్వారా మనము నేర్చుకోవలసిన విషయాలు, వీరందరి ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నటువంటి మనం, ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, మీరు బాప్తిస్మానికి ముందు ఈ విధంగా మారు మనస్సు పొందారా? పాపాలు చేస్తున్నటువంటి నీనెవే పట్టణస్థులు వారు మారు మనసు పొందారు. వారు చేస్తున్న చెడునడతలను మానుకున్నారు. మానుకోవడం వారు మారు మనసు పొందారు అని తెలియజేస్తుంది. మేము మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం అని చెప్తుంటారు. ఆ మారు మనసు అలా చెప్పే వారిలో కనిపించదు. బాప్తిస్మం తీసుకోక మునుపు చెడునడతలు నడుచుకుంటూనే ఉంటారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా చెడునడతలు నడుస్తూనే ఉంటారు. అంటే అర్థం ఏంటి? వారి మనసు మారిందనా? వారి మనసు మారలేదు. వారు మారు మనస్సు పొందలేదు. జక్కయ్య అన్యాయంగా తీసుకునేవాడు, కానీ అతని మనసు మారింది. తీసుకునేవాడు ఏం చేశాడు? నేను తిరిగి 4 గంటలు మరలా చెల్లింతును అన్నాడు. ఇతని మనసు మారింది. కాబట్టి ఇక్కడ వేరేంటి? బాప్తిస్మం తీసుకున్న వారిలో మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారా? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. మీరు వాక్యం విని ఆ వాక్యం వలన విశ్వాసాన్ని పొందుకొని ఆ వాక్యం వలన మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే మీరు సరి అయిన బాప్తిస్మం తీసుకున్నారు. విగ్రహారాధన చేసేవారు ఇప్పుడు ఏథెన్స్ వారు ఎలాగైతే దేవుని విషయమై మారు మనసు పొందారో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విషయమై మారు మనసు పొందారో, ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మనము ప్రార్థనకు మనం బాప్తిస్మం తీసుకోక ముందు ఒకవేళ మనము విగ్రహారాధన చేసేవారం అయితే దేవుని విషయమై మనం మారు మనసు పొందామా? యేసుక్రీస్తు విషయమై మనం మారు మనసు పొందామా? మనము వినినటువంటి వాక్యము దేవుని మీద, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద మనకు విశ్వాసం కలగజేసి, అలాగే ఆయన విషయమై, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విషయమై మనం మారు మనసు పొందినట్లు చేసి ఉన్నట్లయితే, అప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్నట్లయితే మనము కరెక్ట్ గా బాప్తిస్మం తీసుకున్నాం. అలా కాకుండా మనలో విశ్వాసమే కలగకుండా, మనలో మారు మనస్సే కలగకుండా మనం బాప్తిస్మం తీసుకున్నట్లయితే, ఏదో ఒక కారణాన్ని బట్టి మనం బాప్తిస్మం తీసుకున్నట్లయితే అది వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము కాదు. కాబట్టి విశ్వాసము లేకుండా, మారు మనసు అనేది లేకుండా బాప్తిస్మము తీసుకొని ఒకవేళ ఉన్నట్లయితే, ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులు ఏ విధంగా పౌలు గారి ద్వారా దేవుని వాక్యమును విని రెండవసారి బాప్తిస్మము తీసుకున్నట్లు, ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా రెండవసారి బాప్తిస్మము తీసుకోవచ్చు. అందులో ఏ తప్పదమో లేదు. బాప్తిస్మం తీసుకోవడానికి చెయ్యి పైకెత్తండి అంటే విశ్వాసము కలగకపోయినా, మారు మనసు అనేది జీవితంలో రాకపోయినా, ఏదో పక్కనున్న వారు చెయ్యి ఎత్తారు కనుక నేను కూడా ఎత్తాను,
నేను కూడా ఎత్తాలి, ఎత్తకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో, ఎత్తకపోతే నా భార్య ఏమనుకుంటారో, ఎత్తకపోతే నా భర్త ఏమనుకుంటాడో, ఎత్తకపోతే నా పిల్లలు ఏమనుకుంటారో, ఎత్తకపోతే నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని బాప్తిస్మం తీసుకున్నట్లయితే అది సరి అయినటువంటి బాప్తిస్మము కాదు. కనుక దేవుని వాక్యము ద్వారా మనలను మనము సరి చేసుకుందాం. కొన్ని వారాలుగా బాప్తిస్మం గురించి చెబుతూ ఉన్నా, ఎందుకంటే బాప్తిస్మం గురించి చెప్పవలసినటువంటి అవసరత సంఘములో ఏర్పడింది కనుక ఈ కారణాన్ని బట్టి బాప్తిస్మం గురించి మనం వినుచూ వస్తూ ఉన్నాం. బైబిల్లో ఎవరైతే బాప్తిస్మాలు తీసుకున్నారో వారందరూ కూడా వాక్యం వినే బాప్తిసం తీసుకున్నారు. వాక్యం వినకుండా బాప్తిసం ఎవరు తీసుకోలేదు. కాబట్టి వాక్యం వినకుండా బాప్తిసం ఎవరైనా తీసుకున్నారు అంటే అది క్రమము కాని బాప్తిస్మం. విశ్వాసమే కలగకుండా, మనసే మారకుండా, చేస్తున్న చెడు పనులే మానుకోకుండా మనం బాప్తిసం తీసుకున్నట్లయితే అది క్రమమైనటువంటి బాప్తిసము కాదు. మరలా బాప్తిసము పొందవలసినటువంటి వారే ఉన్నాం. అలాగే విశ్వాసమైనటువంటి మనం వేల వాక్యానుసారంగా మనం బాప్తిసం తీసుకున్నా మనం కూడా దినదినము మనము రూపాంతరము చెందుతూ ఉండాలి. ప్రతి దినదినము కూడా మన మనస్సు మారుతూ ఉండాలి. అనేక విషయాలలో మన మనస్సు మారుతూ ఉండాలి. త్రాగే విషయంలో మన మనసును మార్చుకోవాలి. దేవుడి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము ఆయనకు ఆలయము. ఈ శరీరం పరిశుద్ధాత్మునికి ఆలయం. ఇది ఈ శరీరముతో నేను ఆయనను మహిమపరచాలి. ఈ శరీరము ఈ శరీరం క్రీస్తునకి ఆ దేహమై ఉంది. ఈ శరీరములోని అవయవాలని నేను ఆ దేవుని పని కొరకు నీతి సాధనాలుగా ఉపయోగించాలి అని మన మనస్సును మనం మార్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరైతే మద్యపానాన్ని సేవిస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఇంకా ఈ బీడి సిగరెట్ మన సంఘానికి వస్తున్నటువంటి వారిలోనే నేను పాస్టర్ గా చూస్తూ ఉన్నాను. ఇంకా ఏ చెడు అలవాట్లతో ఇంకా ఉంటున్నారో వాటన్నిటినీ కూడా వాటి విషయంలో ఖచ్చితంగా మనస్సు అనేది మార్చుకోవలసినటువంటి వారై ఉంటున్నారు. మనం సమయానికి రాలేకపోతున్నాం. సమయానికి వచ్చే విషయంలో కూడా మన మనస్సును మార్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈరోజు సంఘంగా కూడుకోవడానికి వెళ్తున్నా, మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. వినండి, మంచి డ్రెస్ గురించి నేను ఒకరోజు వాక్యం చెబుతాను. మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. మంచి డ్రెస్ అంటే సరే ఈ సమయంలో నేను చెప్పకపోయినా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. మనము సంఘముగా మనం కూడుకున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అనే భావనతో మనము సంఘముగా కూడుకున్నప్పుడు ఇక్కడ ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మనల్ని మనం అలంకరించుకోవాల్సిందే, ఇతరుల కోసం కాదు కానీ దేవుని కొరకు, సంఘ క్షేమము కొరకు మనల్ని మనము అలంకరించుకొని సంఘముగా కూడుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. కనుక మరి విశ్వాసమైన మనం కూడా ఏ విషయాలలో మారు మనసు పొందాలో ఆ విషయాలలో మనము మన మనస్సులను మార్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక మరి బాప్తిసం పొందినటువంటి వారిలో మారు మనసు లేకుండా ఎవరైతే బాప్తిసం పొందారో వారు మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్నటువంటి వారు క్రీస్తు రూపములోనికి మార్చబడే విధంగా
దినదినం 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 మనసును మార్చుకొనొచ్చు ఉండాలి. ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయమును చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన విను తండ్రి. సమయంలో ఆయన ఇంతవరకు ఈ మాటలు చెప్పడానికి మీరు నాయన సహాయము చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాము దేవా. ఇక్కడ ఉన్నటువంటి వారు నాయన మీ మాటలను వినడానికి మీరు సహాయమును చేసినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాము దేవా. మీరు మాతో మాట్లాడింది మేము విని విడిచిపెట్టడానికి కాదు, మీరు మాతో మాట్లాడింది మా నడతలను శుద్ధి చేసుకోవడానికి. నేనేవే వారు ఏ విధంగా చెడు నడతలను మానుకున్నారో అదేవిధంగా ఆయన ఇక్కడ కూడుకున్నటువంటి మాలో ఒకవేళ చెడు నడత ఉన్నట్లయితే, బలాత్కారం ఉన్నట్లయితే, దుర్మార్గ జీవితం ఉన్నట్లయితే మానుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి నాయన మీ మాటల చేత మా నడతలను శుద్ధి చేసుకోవడానికి మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన వారి మనస్సును మార్చుకున్నారో అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా మనస్సును మార్చుకోకుండా అదే బ్రతుకుతో ఉంటున్నారో నాయన వారిని మీకే జ్ఞాపకం చేయొచ్చు ఉంచుకున్నాను దేవ. సమయంలో నాయన మారు మనసు లేకుండా బాప్తిస్మం ఎవరైతే తీసుకున్నారో వారు నాయన ఒక ఏథెన్సు ప్రజలలాగా, ఇశ్రాయేలీయులాగా, నీనివే ప్రజలలాగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందినట్లుగా సహాయమును చేయదేవా. సమయంలో నాయన మీరు మాతో స్పష్టముగా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. మేమందరము కూడా ఈ మాటలకు విధేయులమై మీ నుండి ఆశీర్వాదాలను నిరంతరం పొందుకున్నటకు మీరు సహాయము చేయమని సమయంలో ఆయన విదాసుని ప్రార్థన విని జవాబు ఇవ్వమని మీకు మాలోనైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.